హలో, ఈరోజు సెప్టెంబర్ 10, 2024 ట్యూస్డే అనమాట. టైం అరౌండ్ 6:30 అవుతుంది. మేడం ఇది ఉన్నా అనమాట. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా పిలిచేలోపు రోజు డైలీ రొటీన్ ఇట్లానే ఉంది. మార్నింగ్ ఇలాగా లేట్గానే లేచేది. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ 5 to 7 అట్లా ఇంకా మేడం మీద తిరుగుతామన్నమాట. బట్ ఈరోజు కొంచెం మా తమ్ముడిని చదివించి వచ్చాను. సో లేటైపోయింది. వీడియోస్ చేయడానికి చాలా బద్ధకం వస్తుంది యాక్చువల్లీ. ఎన్నో మాట్లాడాలనున్నా కాన్ టాక్ అనమాట. బట్ ఈరోజు సరే మేడం మీదకి వెళ్ళి వీడియో తీద్దాం అనేసి, బట్ లేట్ అయిపోయింది కాబట్టి చీకటి అయిపోయింది, ఇంకా అనిపించట్లేదు. ఐ హోప్ సో కొంచెం అయినా కనబడుతుంది అనేసి. ఓకే, యాక్చువల్లీ నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ జూన్ 8న రాసా. ఆ తర్వాత జూన్ అంతా బాధపడడం సరిపోయింది. బట్ ఆఫ్టర్ జూలై అండ్ ఆగస్ట్, ఇది సెప్టెంబర్ కదా, 2 months అలానే గడిచిపోయాయి. ఫ్రీగా ఖాళీగా ఉన్నాం కదా. సో అందరి లైఫ్స్ బాగా కనబడతాయి అన్నమాట. చూస్తే ఏవో చేసేస్తున్నారు, అందరూ జాబ్స్ చేసేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనుకుంటా. ఇంకా కోచింగ్స్ తెగ చదివేస్తున్నారు. నా ఖాళీగా ఉండి బేవార్సుగా తిరుగుతున్నా అనిపించింది అనమాట. అండ్ ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ స్నాప్చాట్ నేను స్ట్రీక్స్ అయితే మెయింటైన్ చేస్తాను. బట్ స్నాప్స్ వచ్చేసరికి ఏంటంటే చాలామందితో చేస్తాను అబ్బా స్ట్రీక్స్. అంతమంది రోజు చూడాలంటే ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసేదాన్ని కాదు. జస్ట్ స్ట్రీక్స్ మెయింటైనేషన్ కూడా పాపం చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా స్ట్రీక్స్ మెయింటైన్ అని చెప్పేసి పెట్టేదాన్ని, బట్ చూసేదాన్ని కాదు. మొన్న చూస్తే మా డిగ్రీలో ఒక అమ్మాయి అనమాట. తను యాక్చువల్లీ ముస్లిం అని ఏం కాదు, బట్ ఆ అమ్మాయి ఏంటంటే తనకు ఒక అక్క ఉండేది. ఆ అమ్మాయి చెప్తూ ఉండేది అనమాట. లైక్ వాళ్ళ అక్కకి మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డిగ్రీలో, తను వాళ్ళ అక్క థర్డ్ ఇయర్ అనమాట. వాళ్ళ అక్కకి పెళ్లి చేసేసారు. ఎంగేజ్మెంట్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అయింది. అండ్ జస్ట్ ఇలా థర్డ్ ఇయర్ అవ్వగానే 1-2 monthsకి పెళ్ళి కూడా అయిపోయింది. సో షీ ఈస్ టు టెల్ దట్ మాకు పెళ్ళి ఫాస్ట్గా చేసేస్తారు, ఉండనివ్వరు అనేసి. అండ్ వెన్ ఐ సా హర్ స్నాప్స్, కోచింగ్ ఉంది, హైదరాబాద్లో ఉంది ఆ అమ్మాయి. అండ్ తన స్నాప్స్లో వచ్చేసి సమ్ యాప్టిట్యూడ్ టాపిక్స్, ప్రాఫిట్ లాస్ అని, మెన్సురేషన్ టాపిక్స్ అని ఇట్లా ఉన్నాయి. అండ్ ఐ సా సమ్ సోషల్ టాపిక్స్ టూ. ఆ అమ్మాయి మీద అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ కూడా లేదనమాట. అలాంటిది ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి షీ స్టడీ. నేను మరీ అంత ఖాళీగా అయిపోయినానా అనిపించింది అనమాట. ఫెల్ట్ వెరీ లో. అండ్ నాకు ఇప్పుడు సెప్టెంబర్ 17న CGLది Tier 1 ఎగ్జామ్ ఉంది. నేను దాన్ని కూడా ఏం చదవట్లేదు అబ్బా. నేను జస్ట్ సరదాగా రాద్దాం, అటెంప్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. బట్ ఐఎమ్ నాట్ ఈవెన్ ట్రయింగ్ ఫర్ ఇట్. అంటే నేను ఎంసెట్ వల్ల మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్, రీజనింగ్ పర్లేదు కొంచెం స్ట్రాంగ్ ఉండే, జస్ట్ రివిజన్ అనుకున్నా. అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, అది మనం గ్రామర్ చేసేస్తాం. బట్ వర్డ్స్ ఇచ్చి డైరెక్ట్ యాంటోనిమ్స్ చెప్పండి, సినానిమ్స్ చెప్పండి అంటే ఎవడో తెలుస్తుంది, డిక్షనరీ చదువుతామా. సో అది కొంచెం బట్. అండ్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్ అండ్ సోషల్, జీరో నాలెడ్జ్, జీరో కూడా కాదు, నెగిటివ్ అస్సలు రాదు. సో నెక్స్ట్ ఇయర్ యాక్చువల్లీ టార్గెట్ అనుకున్నా. సో నెక్స్ట్ ఇయర్కి మంచిగా ప్రిపేర్ అవుదాం, ఈ ఇయర్ జస్ట్ రాద్దాము, అట్లీస్ట్ Tier 1 క్లియర్ చేద్దాం అనుకున్నా. వితౌట్ కరెంట్ అఫైర్స్ అండ్ సోషల్ అంటారా? ఎస్. ఎందుకంటే 150 marks. అఫ్కోర్స్ మేము ఓసీ, రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ అంటారా? అదే మూలకి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఉన్నా ఐ డోంట్ వాంట్ దట్ సర్టిఫికేట్ యాక్చువల్లీ. లేకున్నా ఐ డోంట్ వాంట్ ఎనీ రిజర్వేషన్. క్లియర్ చేద్దాం అనుకున్నా. బట్ నేను యాక్చువల్లీ అక్టోబర్ అనుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పిలిచిందా వెళ్దాము చదువుదాము అనుకున్నా. బట్ లేదమ్మా, మొన్నే తెలిసింది సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత స్టార్ట్ అవుతాయి అంటే క్లాసెస్ అనేసి. సో సెప్టెంబర్ 21st అవుతుంది సెకండ్ కౌన్సిలింగ్. సో మేబీ 23rd మండే పిలుస్తారనుకుంటున్నా. సో యా, ప్రెసెంట్ అయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మ్యాథ్స్ రివిజన్ చేస్తున్నా. అట్లీస్ట్ వచ్చినవన్నా మంచిగా పెడదాము అనేసి.
I'll update you. 200కి మినిమం ఒక 80-90 అండ్ ఎంత లేదన్నా ఒక 100 మినిమం హాఫ్ ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కలిపి చూద్దాం ఏమవుతుందో. బట్ నేను చాలా లో ఫీల్ అయినా అనమాట. అంటే ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు, నాకు వచ్చింది బట్ నేను వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు కూడా డూయింగ్ సంథింగ్, మనం ఏం చేయట్లేదు అనేసి. దెన్ ఐ కాల్డ్ మై ఫ్రెండ్, తను కొంచెం మోటివేషన్ ఇచ్చింది. ఫ్రమ్ దెన్ మళ్ళీ నేను మంచిగా చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా మన అదృష్టం ఏంటంటే చదువుదాం అనుకునేసరికి అలా లో ఫీల్ అయిన తర్వాత నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను కదా, అమ్మ బాగానే మోటివేషన్ ఇచ్చింది చదువుదాం అనేసరికి నేను చదువుతున్న యాప్ క్రాష్ అయిపోయింది, సర్వర్స్ పనిచేయట్లేదు. అన్నీ మనకి అవుతాయి. అండ్ ఇంకా ఖాళీగా ఉన్నాం కదా అనిపిస్తుంది, అనవసరంగా నేను ఇటు సైడ్ వచ్చానా, ఎంసీఏ ఎందుకు చేస్తున్నా అన్న ఫీలింగ్. అంటే ఏదో కొంచెం యూనివర్సిటీ పిచ్చి ఉంది కూడా, దానికోసం నేను ఎంసీఏకి వెళ్తున్నా. ఎన్ఐటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా అలాగా పంపలేదు, ఇంకా పంపానన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అయినా చదువుదాం అనేసి వస్తున్నా. చదవకుండా ఓన్లీ సీజీఎల్ మీదే, అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందా, లేకపోతే నేను డిగ్రీ థర్డ్ ఇయర్లో యాక్చువల్లీ స్టార్ట్ చేసాను గవర్నమెంట్ జాబ్స్ చదువుదాం అనేసి. దెన్ ఎంసెట్ కనిపించి అదేంటి అని తెలుసుకున్న తర్వాత ఎన్ఐటి అని చెప్పేసి చదువుదామనేసి వచ్చా. అదేమన్నా తప్పుగా చేశానా అనిపించింది అనమాట. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. నేను థర్డ్ ఇయర్ డిగ్రీలో అంత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయి ఉంటే ఇప్పుడు ఈ సీజీఎల్ అటెంప్ట్ నేను చాలా బాగా ఇద్దును కదా, చదువుంటే థర్డ్ ఇయర్ అంతా ఎంసీఏకి అంతా కష్టపడి చదివాను అనిపిస్తుంది. ఐమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అనిపిస్తుంది. అంటే బీటెక్ చదివిన వాళ్ళు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంటర్ తర్వాత నేను డిగ్రీ కాకుండా బీటెక్ చదువుంటేనో అని. బీటెక్ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏమో దే ఆర్ లైక్ స్ట్రగ్లింగ్ టు గెట్ జాబ్స్ అనమాట ఫోర్త్ ఇయర్లో. బట్ దే కెన్ గెట్. నా ఫ్రెండ్స్ బాగానే చదువుతారు. అండ్ ఒక అమ్మాయికి వచ్చింది కూడా 10 LPA 22 LPA అలా. అంటే నేను ఎన్ఐటి ఐటీ నాకు రాలేదు, నేను ఎక్కడ చదవను, ఇంక బీటెక్ నేను డిగ్రీకి వెళ్ళిపోతా, నేను గవర్నమెంట్ జాబ్స్. అంటే అల్టిమేట్లీ నాది లాస్ట్ గోల్ అయితే, లాంగ్ టర్మ్ గోల్ నాది గవర్నమెంట్ జాబ్ అనమాట. సో ఇంక నేను దానికి ప్రిపేర్ అయిపోతా, నాకు ఎన్ఐటి ఐటీ రాలేదు కదా ఇంటర్లో మెయిన్స్ అని చెప్పేసి అనుకున్నా. అదేమన్నా తప్పు చేశానా అని. వీళ్ళు నార్మల్ మా దగ్గర లోకల్ కాలేజెస్ నుంచి చదివారు, నా ఫ్రెండ్స్ కూడా బీటెక్. సో మెనీ థాట్స్. వాట్స్ యువర్ ఒపీనియన్? జస్ట్ షేర్ విత్ మీ ఇన్ ది కమెంట్స్ ఇఫ్ యూ క్యాన్. మీకు ఒకవేళ రీచ్ అయితే, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ మై వీడియోస్ టు రీచ్ ఎనీవన్. యాక్చువల్లీ ఐమ్ జస్ట్ డూయింగ్ దీస్ వీడియోస్ జస్ట్ సరదాగా అనమాట. చూద్దాం మేద్దాం. ఓకే, అది సాయిబాబా గుడి అనమాట. కనిపించట్లేదు సరిగా. ఓకే బాయ్. నేను నడుస్తూ చెప్పడం వల్ల చాలా ఆయాసం వస్తున్నట్టు ఉందన్నమాట. జస్ట్ వీడియో చూసి మళ్ళీ జస్ట్ చిన్న ముక్క చేస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఈరోజు చందమామని చూపించలేదు కదా, యాక్చువల్లీ ఇట్స్ సో గుడ్ అనమాట. యాక్చువల్లీ అది ఫుల్ మూన్ కాదు, హాఫ్ మూనే. బట్ మన ఫోన్ అంత గొప్ప ఫోన్ ఏం కాదు, సో అందుకని చెప్పేసి అలా కనబడుతుంది. ఇఫ్ ఐ కుడ్ ఐ విల్ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్ అండ్ ఐ అటాచ్డ్. ఓకే బాయ్.